దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవాది దేవుడు మరొక సమయాన్ని మనకు అనుగ్రహించారు. దేవుని మాటలు వినటానికి దేవుడు మనకి సమయాన్ని సిద్ధపరిచారు కనుక బైబిల్ గ్రంథములో నుండి లేవియాకాండము 11వ అధ్యాయము 45వ వచనాన్ని చదువుకుందాం. నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులు కావలెను. ప్రియమైన దేవుని పిల్లలారా, గమనించండి, ఈ రోజున దేవుడు కోరుకుంటున్నాడు మనలో నుండి, మన వైపు నుండి దేవుడు ఏమి కోరుకుంటున్నాడయ్యా అంటే మీరు పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. దేవుడు పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఎందుకు అని మనం ఆలోచిస్తే, ఆయనతో మనం ఉండాలి అంటే మనలో ఎటువంటి అపవిత్రత ఉండకూడదు. ఆయన మనతో కలిసి ఉండాలనుకుంటున్నాడు. ఈ భూమి మీద మనతో కలిసి ఉండాలనుకుంటున్నాడు. ఈ భూలోక యాత్ర ముగిసిన తర్వాత మనతో కలిసి ఉండాలనుకుంటున్నాడు. అయితే ఆయన కోరుకుంటున్న అర్హత ఏమిటి మన వైపు నుంచి అంటే పరిశుద్ధత. ఒక రాజకీయ నాయకుడిని కలుసుకోవాలంటే దానికి ఒక అర్హత ఉంటుంది. ఒక సినిమా యాక్టర్ని కలుసుకోవాలంటే దానికి ఒక అర్హత ఉంటుంది. ఒక ధనవంతుణ్ణి కలుసుకోవాలంటే దానికి ఒక అర్హత ఉంటుంది. కానీ దేవుణ్ణి కలుసుకోవాలంటే పరిశుద్ధత అనే అర్హత కావాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎవరు పరిశుద్ధంగా జీవిస్తారో వారు దేవుణ్ణి కలుసుకోవచ్చు. ఒకవేళ ఈ లోకములో వేల కోట్ల రూపాయలున్నా, ప్రపంచములో పేరు ప్రఖ్యాతులు కలిగిన వారైనా పరిశుద్ధత లేకపోతే దేవుణ్ణి కలుసుకోలేరు. కాబట్టి పరిశుద్ధంగా జీవించే వ్యక్తి ఎవరిని కలుసుకోవచ్చు అంటే దేవుణ్ణి కలుసుకోవచ్చు. దేవాతి దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుడిని, మీరు నన్ను కలుసుకోవాలంటే మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి. ఎప్పుడైతే మనం దేవుణ్ణి కలుసుకోగలిగినటువంటి పరిశుద్ధత మనలో కలుగుతుందో దేవుడిలో ఉన్నవన్నీ మన సొంతం అయిపోతాయండి. దేవుడు సమస్తానికి సృష్టికర్త, సమస్తమును సృజించిన వాడు ఆయనే. ఈ రోజున మనం ఎవరినన్నా కలుసుకోవాలంటే ఆ వ్యక్తి కాడికి ఎలా వెళ్ళాలా అని ప్రయత్నాలు చేస్తున్నాం, దానికోసం ఎంతైనా ఖర్చు పెడుతున్నాం. కానీ వారిని కలుసుకోవటం వలన, ఒక ధనవంతుడిని కలుసుకోవటం వలన, లేకపోతే ఒక సినిమా యాక్టర్ని కలుసుకోవటం వలన, ఒక రాజకీయ నాయకుడిని కలుసుకోవటం వలన, ఒకవేళ ఈ లోకంలో నువ్వు గొప్ప పేరు సంపాదించుకోవచ్చు, ధనం సంపాదించుకోవచ్చు, పబ్లిసిటీ నీకు రావచ్చు. కానీ పరలోకానికి మనం వెళ్ళాలంటే దేవుణ్ణి భూమి మీద ఉన్నప్పుడే కలుసుకోవాలి. ఎప్పుడైతే మనం భూమి మీద ఉన్నప్పుడు దేవుణ్ణి కలుసుకోవాలి అని ఆశ నీలో పుడుతుందో దేవుడు కోరుకుంటుంది ఏమిటంటే నువ్వు పరిశుద్ధంగా ఉంటే చాలు, నన్ను కలుసుకోవచ్చు అంటున్నాడు. కాబట్టి ఈరోజు నిన్ను అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే, నువ్వు పరిశుద్ధంగా జీవిస్తున్నావా? పరిశుద్ధంగా జీవించకపోతే ఈ ప్రపంచంలో ఎంతోమంది నీకు గొప్పవారు పరిచయం అయి ఉండొచ్చు. కానీ ఈ భూమి మీద మాత్రమే వారి ద్వారా నీకు అన్నీ సమకూర్చబడతాయి. కానీ పరలోకానికి అడుగు పెట్టాలంటే, పరలోకంలో ప్రవేశించాలంటే ఖచ్చితంగా పరిశుద్ధత అవసరమని సర్వలోకానికి సృష్టికర్త అయిన దేవుడే ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. కాబట్టి ఒకసారి ఆలోచించు, ఈ భూమి మీద ఉన్న జీవితమే అసలైన జీవితం కాదని, నిజమైన జీవితం దేవుడితో యుగయుగాలు గడపాలని బైబిల్ గ్రంథంలో అనేకమైన విషయాలు రాయబడ్డాయి. కాబట్టి అసలైన జీవితం కొరకు సిద్ధపడాలని ప్రేమతో కోరుకుంటున్నాను. అటువంటి ప్రార్థనా జీవితం ప్రభు నీకు అనుగ్రహించాలని కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, ఈ రోజున మాకు ఇచ్చిన ఈ సందేశాన్ని బట్టి వందనాలు అయ్యా. మిమ్మల్ని కలుసుకోవాలంటే, మీతో పాటు ఈ లోకములో మేము బ్రతకాలి, ఆ తర్వాత పరలోకములో నీతో పాటు ఉండాలంటే పరిశుద్ధత అవసరమని చెప్తున్నారు. నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులై ఉండవలని అంటున్నారయ్యా. కాబట్టి అన్నిటికంటే శ్రేష్టమైనది పరిశుద్ధమైన జీవితం అని ఈరోజు మాకు బోధించారు. అటువంటి జీవితం మా అందరికీ అనుగ్రహించటానికి మీరు ఇష్టపడ్డారు. ప్రతి పాపిని కడిగి పవిత్రపరచటానికి నీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తును పంపించారు. నీ ప్రియ కుమారుడు రక్తము ద్వారా ప్రతి పాపిని కడిగి పవిత్రపరచడానికి ఇష్టపడుతున్నారు. ప్రతి ఒక్క బిడ్డ యేసును సొంత రక్షకునిగా అంగీకరించి రక్తములో కడగబడి పరిశుద్ధపరచబడి నీ సన్నిధిలో ఆనందించటానికి సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.